హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2007లో విడుదలైన మెక్కరెల్ రన్ అనే కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. స్టోరీ యొక్క మెయిన్ క్యారెక్టర్ పేరు గాంగ్ చెన్ కి రెండు కళలు ఉన్నాయంట. మొదటిది రొనాల్డో అంత గొప్ప ఫుట్బాలర్ అవ్వాలి, రెండోది ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. కానీ గాంగ్ చెన్ కళలు కళల్లానే మిగిలిపోతాయి అని అతనికి కూడా తెలుసు. అతని కళలు నిజమవడం చాలా కష్టం అని గాంగ్ చెన్ కి బాగా తెలుసు. ఎందుకంటే స్కూల్లో స్టూడెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి, ఆఖరికి ప్రిన్సిపల్ కి కూడా గాంగ్ చెన్ అంటే అస్సలు ఇష్టం లేదు. స్టూడెంట్స్ అందరికన్నా కొంచెం అల్లరైతే ఎక్కువ చేస్తాడు. దీనివల్ల టీచర్స్ ఎవరికి కూడా గాంగ్ చెన్ అంటే అస్సలు నచ్చడు. ఇంకా గాంగ్ చెన్ మొహం చూస్తే చాలు తన క్లాస్మేట్స్ అందరూ కూడా చిరాకు పడతారు. వాళ్ళు కూడా అతని ఫుట్బాల్ కోచ్ రీజనే లేకుండా గాంగ్ చెన్ ని తిడుతూనే ఉంటాడు. ఇంకా ఇవాళ గాంగ్ చెన్ కి చాలా కోపం వచ్చేస్తుంది. కాబట్టి సరే ఇంకా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ నేనైతే మీ ఫుట్బాల్ క్లబ్ ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నానని గట్టిగా అందరి ముందు చెప్పేస్తాడు. కోచ్ చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఈ హ్యాపీ న్యూస్ ని చెప్తే, అమ్మయ్య ఫుట్బాల్ క్లబ్ వదిలేస్తున్నాడంటే స్కూల్ కూడా వదిలేసి వెళ్ళిపోతాడు అనుకుంటా, అదే నాకు కూడా కావాలని ఆవిడైతే సంతోషపడిపోతుంది. అందరూ కూడా గాంగ్ చెన్ ని ద్వేషించడానికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళ స్కూల్ ఆ ఏరియాలోనే టాప్ ప్రైవేట్ స్కూల్ అయి ఉంటుంది. అందరూ కూడా రిచ్ ఇంకా టాప్ స్టూడెంట్స్ మాత్రమే దీని లోపలికి వచ్చి చదువుకుంటారు. కానీ గాంగ్ చెన్ మాత్రం పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడంట. డబ్బులు కట్టి కాదు, కానీ అతను స్పోర్ట్స్ కోటాలో అయితే సెలెక్ట్ అయ్యి ఈ స్కూల్లో జాయిన్ అయ్యాడు. అడ్మిషన్ కూడా అలానే దొరికింది. అందువల్లే ప్రిన్సిపల్కి ఇంకా మిగిలిన టీచర్స్ అందరికీ కూడా గాంగ్ చెన్ అంటే చులకన. ఎంత వీలైతే అంత గాంగ్ చెన్ని స్కూల్ నుంచి తరిమి కొట్టేద్దామని చూస్తారు. వాళ్ళ స్కూల్ యొక్క రెప్యుటేషన్ పాడవకుండా ఉండడం కోసం. మరి ఫుట్బాల్ బాగా ఆడతాడు కాబట్టే కదా స్పోర్ట్స్ కోటాలో వీళ్ళ స్కూల్లో అడ్మిషన్ దొరికింది. కనీసం ఫుట్బాల్ కోచ్ కన్నా గాంగ్ చెన్ నచ్చాలి కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. రీసెంట్గా జరిగిన ఒక మ్యాచ్లో గాంగ్ చెన్ వల్లే వాళ్ళ టీం ఓడిపోయిందంట. అందుకోసమే కోచ్కి కూడా అప్పటి నుంచి గాంగ్ చెన్ పైన కోపం పెరిగిపోయింది. ఒంటరిగా గాంగ్ చెన్ నది దగ్గర కూర్చొని ఉన్న టైంలో యున్సియో అనే ఒక అమ్మాయి అయితే ఎంట్రీ ఇస్తుంది. తినే ఈ మూవీ యొక్క హీరోయిన్ కూడా. హీరోయిన్ యొక్క స్కార్ఫ్ గాల్లో ఎగిరిపోతూ ఉంటే అమ్మాయిని ఇంప్రెస్ చేద్దాం అనుకొని గాంగ్ చెన్ వెంటనే గాల్లోకి ఎగిరి మరి ఆ స్కార్ఫ్ని పట్టుకుంటాడు. కానీ చూస్తే అతను గాల్లోని తేలుతూ ఉంటాడు. కొన్ని సెకండ్స్ లేటర్ రియలైజ్ అయిన తర్వాత జరగాల్సిందే జరుగుతుంది. గాంగ్ చెన్ అయితే నీళ్ళ లోపల పడిపోతాడు. చాలా ఎక్కువసేపు నీళ్ళలో ములిగి తేలి చివరికి బయటికి వచ్చేసరికి గాంగ్ చెన్ కి ఫుల్ గా జలుబు కూడా చేసేస్తుంది. వాళ్ళ స్కూల్లో బేక్ అనే ఒక రిచ్ అబ్బాయి కూడా ఉన్నాడు. బేక్ కి ఎంత యాటిట్యూడ్ అంటే ఎవరిని కూడా పట్టించుకోడు. అందరికన్నా తనే గొప్పని ఫీల్ అవుతాడు. అందరు అమ్మాయిలు కూడా బేక్ వెనకాలే పడతారు. అతని రిచ్ ఇంకా ఇలాంటి ఒక మంచి అంటే పిచ్చి యాటిట్యూడ్, కానీ వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అంట. టీచర్ క్లాస్ రూమ్ లో గాంగ్ చెన్ ని చూసి, అదేంటి నువ్వు స్కూల్ వదిలి వెళ్ళిపోతున్నాను అన్నావు కదా నిన్న, ఇవాళ ఎందుకు క్లాస్కి వచ్చి కూర్చున్నావు అని అంటే, నేను అలా ఎప్పుడు చెప్పలేదు, నేను జస్ట్ ఫుట్బాల్ క్లబ్ మాత్రమే వదిలాను, స్కూల్ వదిలానని నేనెందుకు చెప్తాను, నేనేం స్కూల్ వదిలి ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదని అంటాడు. పరిగెత్తుకొని టీచర్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపల్ కూడా తొందరగా ఏదో ఒక ప్లాన్ వేసి వాడిని పంపించేయని అరుస్తుంది. రీజనే లేకుండా టీచర్ అయితే గాంగ్ చెన్ కి పనిష్మెంట్ ఇచ్చి, నువ్వెందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళిపోవచ్చు కదా, మా ప్రాణాలు ఎందుకు తీస్తూ ఉన్నావు, దయచేసి మమ్మల్ని వదిలి వెళ్ళిపో, నీ వల్ల నాకు చాలా ఇరిటేషన్గా ఉందని అనుకోడని మాటలన్నీ అని గాంగ్ చెన్ని చాలా ఫీల్ అయ్యేలా చేస్తాడు. సో గాంగ్ చెన్ కూడా ఈ స్కూల్ వదిలేసి వెళ్ళిపోదాం, వీళ్ళ టార్చర్ భరించలేకపోతున్నామని ఒక లెటర్ని కూడా రాయడం మొదలు పెట్టాడు. కరెక్ట్ టైంకి మన హీరోయిన్ అయిన యున్సియో అయితే ఎంట్రీ ఇస్తుంది క్లాస్ లోపలికి. యున్సియోని చూసిన గాంగ్ చెన్, హో ఈ అమ్మాయి నిన్న నన్ను నీళ్ళలో ములిగేలా చేసింది ఇదే అమ్మాయి కదా, చూడడానికి ఎంత బాగుందో, నిన్న కూడా అంత బాగుంది కాబట్టి నేను అంతసేపు నీళ్ళలో మునిగిపోయినా ఏం అనకుండానే ఇంటికి కామ్గా వెళ్ళిపోయాను, ఈ అమ్మాయి కోసం అన్న ఇక్కడ ఉండాలని వెంటనే అతను రాసిన లెటర్ని అయితే ముక్కలుగా చింపి గాల్లోకి ఎగరేసి మరి వాళ్ళ టీచర్కి చెప్తాడు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉండాలనుకుంటున్నానని. నువ్వు ఇలా వెళ్ళేలా లేవని టీచర్ అయితే ఒక ఫైనల్ వార్నింగ్ ఇస్తాడు. ఇప్పటికీ నువ్వు 74 days హాలిడేస్ పెట్టేసావు, ఇంకొక రోజు నువ్వు స్కూల్కి సెలవు పెట్టావంటే నిన్ను కంప్లీట్గా ఇంట్లో పడుకోబెడతాను, ఇంకా నీకు స్కూల్లోకి ఎంట్రీకి కూడా పర్మిషన్ దొరకదు, 75 days హాలిడేస్ పెట్టిన స్టూడెంట్ని స్కూల్ నుంచి మేము డిబార్ చేసేస్తాం, ఇది స్కూల్ యొక్క రూల్ అని గాంగ్ చెన్కి మరొకసారి గుర్తు చేస్తాడు. అంటే గాంగ్ చెన్ స్కూల్కి ఇంకా 1 day కూడా హాలిడే పెట్టకుండా ప్రతిరోజు కూడా మూసుకొని రావాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ టీచర్తో మాట్లాడుతూ, యున్సియో ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటన్న విషయాలు ఏమీ కూడా ఈ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్కి కానీ ఇంకే టీచర్కి కూడా తెలియకూడదు, తెలిసిందంటే నేను నీ ప్రాణాలు తోడేస్తానని అంటే, తప్పకుండా మేడం, యున్సియో గురించి నేను ఎవరికి కూడా తెలియనివ్వను, తను ఎవరన్న విషయాన్ని సీక్రెట్గానే ఉంచుతానని ప్రిన్సిపల్కి ఈయన కూడా మాటిస్తాడు. గాంగ్ చెన్ యున్సియో యొక్క రెడ్ కలర్ స్కార్ఫ్ ని కాపాడడానికే కదా నీళ్ళ లోపల పడిపోయింది నిన్న, అదే స్కార్ఫ్ ని ఇప్పుడు అమ్మాయికి తిరిగి ఇచ్చేద్దామని స్కూల్కి అయితే ఆ స్కార్ఫ్ ని తీసుకొని వస్తాడు. కానీ ఆ స్కార్ఫ్ అతని చేతిలో నుంచి పొరపాటుగా గాలికి ఎగిరి వెళ్ళైతే చెట్లో ఇరుక్కుపోతుంది. చెట్టు ఎక్కుతాడు కూడా ఆ స్కార్ఫ్ ని తీయడానికి. యున్సియో కూడా చూస్తుంది గాంగ్ చెన్ ఎంత కష్టపడుతున్నాడో నా స్కార్ఫ్ కోసమని. ఆ అమ్మాయి చూస్తుందని తెలిసేసరికి ఇంకొంచెం జాగ్రత్త పడతాడు. స్కార్ఫ్ అయితే దొరుకుతుంది కానీ కాలు స్లిప్ అయి కింద పడతాడు రాయి పైన. అతనికైతే ఏం కాదు, కానీ యున్సియో అతన్ని
చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. గాంగ్చెంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు లోపల. యున్సియో గాంగ్చెంగ్ దగ్గర నుంచి తన స్కార్ఫ్ అయితే తీసుకొని అతనికి థ్యాంక్స్ చెప్పి క్లాస్లో చాలా మంది అయితే నన్ను నీతో మాట్లాడద్దని హెచ్చరించారు, అయినా సరే నేను నీ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాను చూడు అని అంటే, యాక్చువల్గా నువ్వు వాళ్ళ మాటల్ని అస్సలు వినద్దు, నమ్మద్దు కూడా. అందరూ కూడా నా పేరుని పాడు చేసి పెట్టారు. అందరూ కూడా నన్ను ఎందుకు ఇలా ద్వేషిస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. ఇంత పేదవాడిని అయితే మాత్రం నన్ను ఇంతలాగా హేట్ చేస్తారు అసలు వీళ్ళందరూ అని తన బాధలు తను చెప్పుకుంటూ ఉన్న టైంకి బెల్ అయితే మోగుతుంది. యున్సియో కూడా నేను క్లాస్కి వెళ్ళాలి, టైం అయిందని బయలుదేరిపోతుంది క్లాస్ లోపలికి. రాత్ర ఆ రిచ్ బాయ్ బేక్ ఉన్నాడు కదా, వాడు ఆలోచిస్తూ ఉంటాడు స్కూల్కి కొత్తగా వచ్చిన యున్సియో అనే ఈ అమ్మాయి గురించి. విషయం ఏంటంటే బేక్ ఇంకా యున్సియో ఒకప్పుడు డేట్ చేసుకున్నారంట. వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అంట, విడిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ తను ఇతని జీవితంలోకి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, యున్సియో ఎందుకు ఇవాళ స్కూల్కి రాలేదు, తనకి ఏమై ఉంటుందో, ఒంట్లో బాగాలేదా అని. ఈ మాటలన్నీ కూడా మన గాంగ్చెంగ్ విని తనకి ఏమైందో తెలుసుకోవడానికి పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంకా ఇదే ఛాన్స్గా దొరుకుతుంది టీచర్స్ ఇంకా ప్రిన్సిపల్కి. వాడేలాగో స్కూల్ నుంచే పారిపోయాడు కాబట్టి రావడానికి చాలా లేట్ అవుతుంది. ఈ లోపే అటెండెన్స్ తీసేసుకుంటే వాడికి యాబ్సెంట్ కూడా వేసేయచ్చు. 75 days యాబ్సెంట్ అయినందుకు వాడిని స్కూల్ నుంచి కూడా తరిమేయచ్చు అని. గాంగ్చెంగ్కి లేట్గా తెలుస్తుంది యున్సియో ఎప్పుడో స్కూల్కి బయలుదేరిపోయిందంట, నిదానంగా వెళ్తూ ఉండొచ్చు, అందుకోసమే తను స్కూల్కి ఇంకా రాకపోయి ఉండొచ్చు అని. ఈ విషయం తెలిసి ఓర్ నాయనో, ఈ పిల్ల కోసం వస్తే నేను ఇరుక్కునేలా ఉన్నానే, ఇప్పుడు మళ్ళీ అంతే దూరం పరిగెత్తాలా, నా పని అయిపోయింది అనుకునే టైంకి సేమి అనే ఒక అమ్మాయి వాళ్ళ క్లాస్మేటే వచ్చి గాంగ్చెంగ్ని స్కూల్కి చాలా వేగంగా షార్ట్ కట్ రూట్లో తెచ్చేస్తుంది. కరెక్ట్గా వాళ్ళ టీచర్ అటెండెన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు గాంగ్చెంగ్ పేరు ఇలా పిలుస్తాడో లేదో మన గాంగ్చెంగ్ అయితే అదే టైంకి గేట్ లోపల నుంచి వచ్చేసి క్లాస్ రూమ్ లోపలికి కూడా ఎంట్రీ ఇస్తాడు. టీచర్ అబ్బా ఈ ఛాన్స్ కూడా పోయిందా అని చాలా బాధపడిపోతాడు. సడన్గా క్లాస్ రూమ్లో ఉన్న అందరి మొబైల్స్కి ఒక ఫోటో అయితే షేర్ అయిపోతుంది. ఈ ఫోటోలో బేక్ ఇంకా యున్సియో ఇదివరకు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నాం కదా, వాళ్ళ కపుల్ ఫోటో అయితే ఉంటుంది. అందరూ చూసి ఇంకా గుసగుసలాడుకోవడం మొదలు పెడితే మన గాంగ్చెంగ్ చూసి అయితే వెనక్కి పడతాడు షాక్లో. యున్సియో బేక్ దగ్గరికి చాలా కోపంగా వచ్చి, నా పర్మిషన్ లేకుండా ఎందుకు మన ఇద్దరి ఫోటోని క్లాస్ గ్రూప్లో అప్లోడ్ చేసావు, అది ఒకప్పటి విషయం, ఇప్పుడు దాన్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం ఏంటి అని కోపంగా అడుగుతూ ఉన్న టైంలో ఈ మాటల్ని దూరం నుంచి గాంగ్చెంగ్ కూడా వినేస్తాడు. కాబట్టి వీళ్ళ గొడవని ఇంకొంచెం పెంచుతామని దగ్గరికి వచ్చి బేక్ పైన అరవడం మొదలు పెడతాడు. బేక్కి కూడా కోపం వస్తుంది, దీనికి నీకు సంబంధం లేదు, సంబంధం లేని విషయాల్లో నువ్వు తల దూర్చడానికి ట్రై చేయొద్దు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. సాయంత్రం ఇంట్లో ఉన్న గాంగ్చెంగ్కి ఫోన్ అయితే వస్తుంది, డాన్స్ క్లాస్లో ఇవాళ ఫుడ్ తిన్న అందరూ కూడా హాస్పిటలైజ్ అయ్యారని, వాళ్ళందరికీ కూడా ఫుడ్ పాయిజనింగ్ అయిందంట, అందుకని అందరినీ కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న గాంగ్చెన్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తాడు, ఎందుకంటే యున్సియో కూడా ఇవాళ అదే ఫుడ్ని తినింది, తను కూడా హాస్పిటల్లో చేరిందని తెలిసి. అక్కడికి వచ్చి చూస్తే ఆల్రెడీ యున్సియో పక్కన బేక్ అయితే కూర్చొని ఉంటాడు. అప్సెట్ అయిన గాంగ్చెన్ కిందకైతే వచ్చేస్తాడు, కానీ ఈ న్యూస్ టీచర్ ఇంకా ప్రిన్సిపల్కి తెలియంగానే వాళ్ళకి వస్తుంది మంచి ప్లాన్. ఇంతమంది పిల్లలు హాస్పిటల్లో ఉన్నారని బాధపడకుండా డాన్స్ క్లాస్కి ఫుడ్ని డెలివర్ చేసింది ఇంకెవరో కాదు గాంగ్చెన్నే. కాబట్టి ఈ నింద మొత్తాన్ని కూడా గాంగ్చెన్ మీదకి తోసేద్దాం అనుకొని అతన్ని స్కూల్ నుంచి పంపించేయడానికి ఇంతకన్నా గట్టి రీజన్ ఉండదని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఈ విషయం పిల్లలందరికీ తెలిసరికి స్టూడెంట్స్ అందరూ కూడా ఆనందపడిపోతూ ఉంటారు. గాంగ్చెంగ్ ఇంకా ప్రతిరోజు వాళ్ళతో కూర్చోడు ఈ స్కూల్ మానేస్తున్నాడని. గాంగ్చెంగ్ ఆ ఫుడ్ని డాన్స్ క్లాస్ వరకు కేవలం డెలివర్ మాత్రమే చేశాడు, అతనేమి అతని చేతులతో ఆ ఫుడ్ని తయారు చేయలేదు కదా. సో ఆ ఫుడ్ని తయారు చేసిన వాళ్ళని బ్లేమ్ చేయాలని వాళ్ళ క్లాస్ ప్రెసిడెంట్ అయిన సేమీకి బ్రెయిన్లో తడుతుంది. అందుకోసమే సేమీ వెంటనే గాంగ్చెంగ్కి హెల్ప్ చేద్దామని ఆ ఫుడ్ని తయారు చేసిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి దాన్ని కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే తప్పు చేసింది అదే అమ్మాయి అన్న విషయం తెలుస్తుంది సేమీకి. సేమీ ఈ విషయాన్ని టీచర్స్ ఇంకా అందరికీ చెప్పి దీనిలో గాంగ్చెంగ్ తప్పేమీ లేదని కూడా నిరూపిస్తుంది. సో టీచర్స్ ఈ ఛాన్స్ని కూడా కోల్పోతారు. గాంగ్చెంగ్కి ఒక ప్రాబ్లం తీరిసి ఇంకొక ప్రాబ్లం వస్తూనే ఉన్నట్టుంది. టీచర్స్ అందరూ కూడా కలిసి నిర్ణయించుకుంటారు, రాబోతున్న టెస్ట్లో 500కి అంట టెస్ట్, 100 కన్నా ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళందరూ సేఫ్, 100 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళని ఈ సెక్షన్ నుంచి వేరే సెక్షన్కి తీసుకెళ్ళి పడేస్తామని. ఆబ్వియస్లీ గాంగ్చెంగ్ చదువులో చాలా వీక్ కాబట్టి వాడిని తీసుకెళ్ళి వేరే సెక్షన్లో పడేద్దాం, అక్కడ ఫ్రెండ్స్ ఎవరు కూడా ఉండరు, వాడు ఒక్కడే ఆ సెక్షన్లో ఉంటాడు, సో ఖచ్చితంగా వాడే ఈ స్కూల్ని ఎలాగోలాగా వదిలేసిపోతాడని చెప్పి గాంగ్చెంగ్కి కూడా ఈ విషయం అర్థమవుతుంది. నేను చదివిన చదువుకి ఖచ్చితంగా నన్ను సెక్షన్ మార్పించే తీరుతారనుకుంటా వీళ్ళు, అంటే నేను ఇప్పుడు యున్సియోకి దూరం అయిపోబోతున్నానా అని
అతనైతే బలంగా కూర్చొని అయితే చాలా గట్టిగా చదివేద్దామని డిసైడ్ అవుతాడు. కానీ 5 మినిట్స్ పుస్తకం ముందు కూర్చుంటాడో లేదో నిద్ర వచ్చేస్తుంది. 5 నిమిషాలకి అబ్బా ఎంతసేపు చదువుతాం బోర్ కొట్టేస్తుందని మూవీ చూడడానికి కూర్చొని పోతాడు. ఇంకా చదువు ఆటకెక్కినట్టే. గాంగ్ స్టాఫ్ రూమ్ లో ఉన్న వాళ్ళ టీచర్ క్యాబిన్ దగ్గరికి వస్తాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగితే మర్చిపోయారా ఏంటి, మీరే కదా మీ క్యాబిన్ ని క్లీన్ చేయడానికి నన్ను ఇక్కడికి పిలిచారు అని అంటే మర్చిపోయాను, సరే నువ్వు క్లీన్ చేయి, నేను ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తా అని ఆ టీచర్ బయటికి బయలుదేరుతాడు. కానీ అతనికి కొంచెం లేట్గా గుర్తొస్తుంది అతను రాబోతున్న టెస్ట్ యొక్క క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడని. అమ్మో నేనేంటి దాన్ని అలా ఓపెన్గా వదిలిపెట్టేసి వచ్చేసాను, వాడి కోసమే కదా ఆ పేపర్ తయారు చేస్తుంది, వాడికి ఆ పేపర్ని చూపించినట్టు అవుతుంది అని పరిగెత్తుకొని వెనక్కి అయితే బయలుదేరడానికి వచ్చేస్తాడు. చూస్తే టీచర్ యొక్క కంప్యూటర్ దగ్గర ఎవరో కొంచెం మార్పులు చేర్పులన్నీ చేస్తూ ఉన్నారు. పెన్ డ్రైవ్లోకి ఆ క్వశ్చన్ పేపర్ని ఎక్కించేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడానికి కూడా ట్రై చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. టీచర్ పరిగెత్తుకుంటూ క్యాబిన్కి వచ్చి గాంగ్ చింగ్ని అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఏమైనా చూసావా లేకపోతే ఏమైనా కెలికావా అని. గాంగ్ చింగ్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, నేనేం కెలుకుతాను, నాకు ఇక్కడ ఏం తెలియదు, అయినా సరే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, నేనేం చూడకూడదు, కొంచెం నాకు చెప్పండి, మీరు ఇలా నన్ను క్యూరియస్గా వదిలిపెట్టేయకూడదు అని అంటే ఆప్రా బాబు నీ గోల, నేను ఒక టెన్షన్లో ఉన్నాను, సరేలే నువ్వేం క్లీన్ చేయొద్దు కానీ నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి ఫాస్ట్గా అని గాంగ్ చింగ్ని పంపించేస్తాడు. గాంగ్ చింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న టైంలో సేమిని గుద్దుకొని ఇద్దరు కూడా కింద పడిపోతారు. టీచర్కి కూడా అర్థమవుతుంది అతని కంప్యూటర్ని ఎవరో టచ్ చేశారు, ఇంకా అతను తయారు చేస్తున్న క్వశ్చన్ పేపర్ని వేరొక డివైస్కి ట్రాన్స్ఫర్ కూడా చేసేసుకున్నారని. ఇదే విషయం వెంటనే వెళ్ళి ప్రిన్సిపల్కి చెప్తే దద్దమ్మలా ఉన్నావే నువ్వు, అసలు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నావు, చిచ్చి నువ్వు అసలు పరమ వేస్ట్ అని తిడుతుంది. ఇంట్లో సేమి పెన్ డ్రైవ్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. టీచర్ కంప్యూటర్ దగ్గరికి వచ్చి కెలికిఫైయింగ్ అంతా చేసింది ఇంకెవరో కాదు సేమీనే అయ్యి ఉంటుంది. యాక్చువల్గా సేమి వాళ్ళ క్లాస్లోనే ఒక అమ్మాయికి ట్యూషన్ చెప్తుందంట. మరి ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ సేమీతో ఒక డీల్ అయితే మాట్లాడుకొని ఉంటుంది. మా అమ్మాయికి తక్కువ మార్క్స్ వస్తున్నాయి రీసెంట్గా, ఈ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి 100 కన్నా తక్కువ రాకూడదు, కాబట్టి తను వేరే సెక్షన్లోకి కూడా వెళ్ళకూడదు, కాబట్టి మా అమ్మాయి కోసం నువ్వు క్వశ్చన్ పేపర్ని దొంగలించి తీసుకురా, ఒకవేళ నువ్వు నా కూతురు కోసం క్వశ్చన్ పేపర్ తేయగలిగావంటే నేను నీకు 20 లక్షల రూపాయలని ఇస్తానని. ఇదే ఆఫర్కి టెంప్ట్ అవ్వడం వల్లే సేమి ఇలాంటి ఒక పని చేయాల్సి ఉంటుంది. ఇంకో పక్క చూస్తే గాంగ్ చింగ్ దగ్గర కూడా ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. ఆ పెన్ డ్రైవ్ని అతని కంప్యూటర్లో పెట్టి చూస్తే క్వశ్చన్ పేపర్ అతని కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక్కడే మనందరికీ కూడా అర్థం అవ్వాలి, సేమి ఇంకా గాంగ్ చింగ్ పొద్దున గుద్దుకొని ఉంటారు కదా, ఒకరు గుద్దుకొని కింద పడిపోయి ఉన్న టైంలోనే వాళ్ళిద్దరి పెన్ డ్రైవ్స్ ఎక్స్చేంజ్ అయిపోయి ఉంటాయి. సేమికి కూడా పెన్ డ్రైవ్స్ ఎక్స్చేంజ్ అయిపోయి తను తీసుకొచ్చిన పెన్ డ్రైవ్ లో క్వశ్చన్ పేపర్ లేదని అర్థమయ్యేసరికి స్ట్రైట్ గా గాంగ్ చింగ్ దగ్గరికి వచ్చి నేను నీతో ఏం మాట్లాడాలనుకోవట్లేదు, మరి అదిగా నా పెన్ డ్రైవ్ ని తిరిగి నాకు ఇచ్చేయని అడుగుతుంది. అసలు నాకు ఇంకా అర్థం కావట్లేదు, నీలాంటి ఒక టాపర్, క్లాస్ ప్రెసిడెంట్, ఇంకా ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి ఎందుకు ఇలాంటి ఒక పని చేయాలనుకుంటుంది అని. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, నన్ను చూస్తే నేను ఒక రిచ్ అమ్మాయిలా కనిపిస్తున్నానా నీకు? మా నాన్న యొక్క ఫైనాన్షియల్ కండిషన్ అస్సలు బాగాలేదు, మా ఇంట్లో రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు, అందుకోసమే నేను మన క్లాస్లోని కొంతమందికి ట్యూషన్ చెప్తూ ఉంటాను. వాళ్ళల్లో ఒక అమ్మాయి వాళ్ళ మమ్మీ ఈ క్వశ్చన్ పేపర్ని తీసుకొస్తే 20 లక్షలు ఇస్తాననింది, ఆ డబ్బుల కోసమే నేను ఈ పని చేయాల్సి వస్తుంది, కొంచెం నా పరిస్థితిని అర్థం చేసుకొని ఆ పెన్ డ్రైవ్ నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్తాను, ఇంకా ఈ విషయాన్ని ఎవరికి చెప్పద్దు కూడా, నాకు నీ పైన నమ్మకం ఉందని అంటుంది. నాలాంటి ఒక పూర్ స్టూడెంటే ఈ స్కూల్లో చదువుతుందని తెలిసి నేను కూడా షాక్ అయ్యాను. ఓహ్ నువ్వు ఈ విషయాన్ని ఇన్ని రోజులు అందరి దగ్గర దాచావన్నమాట. సరే నేను నీకు ఒక అడ్వైస్ ఇస్తాను, ఈ పెన్ డ్రైవ్ నీ చేతుల్లో పెడుతున్నాను కానీ నువ్వే స్వయంగా ఈ పెన్ డ్రైవ్ని ఎక్కడ కావాల్సి అక్కడ పడే, ఎందుకంటే నువ్వు ఈ పని చేసావంటే తర్వాత రోజు నీ మొహాన్ని నువ్వు అద్దంలో చూసుకోలేవు, అంత సిగ్గుపడాల్సి వస్తుంది, నువ్వు చేయాలనుకుంటుంది తప్పు అని తన్ని కొంచెం మోటివేట్ చేసి అడ్వైస్ కూడా ఇచ్చి అయితే అక్కడి నుంచి వెళ్తాడు. నెక్స్ట్ డే గాంగ్ చింగ్ ఎగ్జామ్ రాస్తున్నంతసేపు కూడా టీచర్ ఎప్పుడు గాంగ్ చింగ్ చీటింగ్ చేస్తే ఎప్పుడు వాడిని క్లాస్ నుంచి బయటికి గెంటేద్దాం, స్కూల్ నుంచి తరిమి కొట్టేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ గాంగ్ చింగ్ చీటింగ్ అయితే చేయడు, తెలిసిందంతా కూడా పేపర్ పైన రాసి అయితే క్లాస్ నుంచి బయటికి వచ్చేస్తాడు. సేమి కూడా గాంగ్ చింగ్ దగ్గరికి వచ్చి ఆ పెన్ డ్రైవ్ని నువ్వు చెప్పినట్టే నీ మాట వినే నేను డస్ట్బిన్లోనూ ఎక్కడో పడేశాను, దాన్ని అయితే నేను ఆ అమ్మాయికి ఇవ్వలేదు, నేను చేసింది మంచి పనే కదా అని అడిగితే గాంగ్ చింగ్ కూడా వెరీ గుడ్ అని అంటాడు. ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా పబ్లిష్ అవుతాయి. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే యున్సియో పేపర్ మొత్తాన్ని ఖాళీగా వదిలేసి అలానే సబ్మిట్ చేసిందంట, ఒక్క ఆన్సర్ కూడా రాయలేదంట. సో అల్టిమేట్గా యున్సియోకి 100 కన్నా తక్కువ మార్కులు వస్తాయి. అంతకన్నా సర్ప్రైజ్ ఏంటంటే గాంగ్ చింగ్ బాగా కష్టపడి 100 కన్నా ఎక్కువ తెచ్చుకొని ఎగ్జామ్లో పాస్ కూడా అయిపోయాడంట. ఇదే విషయం స్టూడెంట్స్ అందరికీ తెలుస్తుంది. టీచర్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రిన్సిపల్కి చెప్పి మీరు చెప్పిన రూల్ ప్రకారం ఇప్పుడు మనం యున్సియో ఒక్కదాన్నే వేరే సెక్షన్లో వెయ్యాలా మేడం అని అడిగితే ప్రిన్సిపల్ చాలా కోపంగా టీచర్ వైపు చూస్తుంది. అలా టీచర్కి కూడా ఏం చేయాలో అర్థమవుతుంది కాబట్టి వెంటనే
క్లాస్ రూమ్ లోపలికి వచ్చి ఇకపై నుంచి నో సెక్షన్ డివిజన్స్, ఎవరిని కూడా మేము వేరే సెక్షన్లో వేయాలనుకోవట్లేదు, ఇది జస్ట్ ఒక మాక్ టెస్ట్ మాత్రమే, శాంపుల్ టెస్ట్ అనుకోండి, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు, ఫైనల్ ఎగ్జామ్ ఇంకా ఉంటుంది, దానికోసం అందరూ కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వండి అని ఏదో కవరింగ్ అయితే చేస్తాడు. యున్సియో కావాలని తన ఆన్సర్ బుక్లెట్ని ఎంటీగా వదిలేసింది, ఎందుకంటే యున్సియోకి కూడా గాంగ్ చెంగ్ పైన ప్రేమ మొదలైపోయి ఉంటుంది, అతనికి దూరం అవ్వాలనుకోవట్లేదు, అందుకే వాడితో కలిసి ఈ పిల్ల కూడా ఫెయిల్ అయిపోతే ఇద్దరిని తీసుకెళ్ళి ఆ సెక్షన్లో పడేస్తారన్న ప్లాన్ అయితే వేసింది. కానీ ప్లాన్ రివర్స్ అయింది, గాంగ్ చెంగ్ పాస్ అయిపోయి ఈ పిల్ల ఫెయిల్ అయింది. కానీ ఏదైతే అది అయింది, యున్సియో చేసిన ఈ పని అయితే గాంగ్ చెంగ్కి ఇంకా అర్థమవ్వదు. గాంగ్ చెంగ్ ఫ్రెండ్ వచ్చి, ఏం బాబు నీ బుర్రలో ఇంకా వెళ్ళట్లేదా, యున్సియోకి నువ్వంటే ఇష్టం అనుకుంటా, సో తనకన్నా ముందే నువ్వే వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేయి, లేకపోతే ఒక లవ్ లెటర్ అన్న రాయని అడ్వైస్ చేస్తే గాంగ్ చెంగ్ వెంటనే లెటర్ రాయడం మొదలు పెడతాడు. గాంగ్ చెంగ్ది అసలే మట్టి బుర్ర కాబట్టి ఆ లెటర్లో ఏం రాయాలి, లెటర్ని ఎలా రాయాలో ఏమీ అర్థం కాక బుర్రగా ఒక్కుంటూ ఉంటాడు, కానీ ఆ లెటర్ని మాత్రం సరిగ్గా రాయలేకపోతాడు. స్కూల్లో ఎస్ఏ కాంపిటీషన్ జరగబోతుంది. యున్సియో ఇదే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది, అందుకోసమే బేక్ వెంటనే యున్సియో దగ్గరికి వచ్చి ఈ కాంపిటీషన్లో నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని అంటే వెంటనే తను కూడా ఒప్పుకుంటుంది. మన గాంగ్ చెంగ్ ఏమో ఎలా లవ్ లెటర్ని పర్ఫెక్ట్గా రాయాలన్న దాని గురించి ఆలోచించడానికి రోజులన్నీ కూడా గడిచిపోతూ ఉంటాయి. ఈ టైంలో గాంగ్ చెంగ్ ఇంకా సేమీ మధ్యన ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ఇది గాంగ్ చెంగ్కి జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే, అది సేమీకి మాత్రం ఫ్రెండ్షిప్ కన్నా కొంచెం ఎక్కువలానే అనిపిస్తుంది, ఎందుకంటే సేమీ ఈ పాటికి గాంగ్ చెంగ్ని ఇష్టపడడం మొదలు పెట్టేసిందంట. ఎస్ఏ కాంపిటీషన్ యొక్క రిజల్ట్స్ అనౌన్స్ అవుతాయి. ఫస్ట్ ర్యాంక్ యున్సియోకి వస్తుంది, సెకండ్ పొజిషన్లో సేమీ అయితే ఉంటుంది. ఫస్ట్ పొజిషన్లో ఉన్న మన యున్సియోని కంగ్రాచులేట్ చేయడానికి గాంగ్ చెంగ్ హ్యాపీగా వస్తాడు. తన కోసం ఒక వుడ్ షేప్లో ఉన్న చేపని కూడా తీసుకుని వస్తాడు. లెక్కపైన ఈ ఫిష్ షేప్ని చెక్కడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా, నా చేతులు మొత్తం కూడా అరిగిపోయిన ఈ యున్సియోని చాలా బాధగా అమాయకంగా గాంగ్ చెంగ్ చెప్తున్న టైంలోనే క్లాస్లోని కొంతమంది అమ్మాయిలు వచ్చి ఆ బొమ్మను తీసుకొని మరి ఏంట్రా దీని మీద మేడ్ ఇన్ చైనా అని రాసుంది అని అనగానే యున్సియో నవ్వడం మొదలు పెట్టేస్తుంది. అంటే ట్రై అయితే నేను చాలా చేశాను కానీ నా వల్ల కాలేదు, అందుకోసమే కొని తీసుకొని వచ్చేసానని ఇంక ఒప్పుకోవాల్సి వస్తుంది గాంగ్ చెంగ్ కూడా. సేమీ యున్సియో దగ్గరికి వచ్చి నీ ఎస్ఏ న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ చేశారు చూడు అని ఎందుకో ఒక చిన్న స్మైల్ కూడా ఇస్తుంది. యున్సియో ఆ ఎస్ఏని చూసి షాక్ కూడా అయిపోతుంది. వెంటనే ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా చేశావు అమ్మ అని చాలా గట్టిగా అరుస్తుంది. ఇక్కడే మనకి కూడా అర్థమవుతుంది యున్సియో ఇంకెవరో కాదు, ప్రిన్సిపల్ యొక్క కూతురే అంట. ఇంకా ఇప్పుడు ప్రిన్సిపల్ ఏం చేసిందంటే సేమీనే అందరికన్నా ఎస్ఏ బాగా రాసింది, అందుకోసమే యున్సియోకి క్రెడిట్ ఇచ్చేద్దామని సేమీ ఎస్ఏని యున్సియో పేరు మీదకి మార్చేసి దాన్నే న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసి యున్సియోని ఫస్ట్ పొజిషన్లో పెట్టి సేమీని సెకండ్ పొజిషన్లోకి తోసిపడేసి ఉంటారు. కానీ యున్సియోకి ఇదంతా కూడా నచ్చదు, ఎందుకంటే తనకి చాలా ఇన్సల్టింగ్ అనిపిస్తుంది. పాపం సేమీ కష్టపడింది కాబట్టి క్రెడిట్ తనకే ఇవ్వచ్చు కదా, ఎందుకు తన ఎస్సేని తీసుకొచ్చి నా పేరు మీద పబ్లిష్ చేయడం, నన్ను తీసుకెళ్లి సెకండ్ పొజిషన్లో పెట్టినా సరే నేను అంతే హ్యాపీగా ఫీల్ అవుతానమ్మా, అయినా సరే ఇలా చేయాల్సిన అవసరం ఏంటమ్మా అని వాళ్ళ మమ్మీని అడిగితే అప్పుడే ప్రిన్సిపల్ చెప్తుంది, నువ్వు ఎదగాలంటే ఖచ్చితంగా ఇలాంటి కొన్ని పనులు నేను చేయాల్సి ఉంటుంది, లేకపోతే నువ్వు ఇలానే ఉండిపోతావని అంటుంది. యున్సియో ఏడ్చుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది. తను ఎక్కడెక్కడ కనిపించకపోయేసరికి గాంగ్ చెంగ్ ఆలోచనలో పడతాడు. ఎక్కడికి పోయింది పిల్ల అనుకొని సేమీ దగ్గరికి వచ్చి నీకు యున్సియో కనిపించిందని అడిగితే నాకు తను కనిపించలేదు, కానీ నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను, చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నా మైండ్ సెట్ కూడా మార్చావు, నా మైండ్ సెట్ని ఇప్పటి వరకు ఎవరు కూడా కరెక్ట్ చేసే ధైర్యం చేయలేదు, నువ్వు నాకు నచ్చావని ఐ లవ్ యూ అయితే చెప్తుంది. కానీ గాంగ్ చెంగ్ మాత్రం ఇలాంటి కుల్లి జోకులు మళ్ళీ నా దగ్గర వేయకమ్మా, నా దగ్గర ఇప్పుడు అంత టైం లేదని చెప్పి అయితే వెళ్ళిపోతాడు. కానీ సేమీ పాపం ఏడవాళ్ళ నవ్వాలా కూడా తెలియక అక్కడే నుంచొని ఉండిపోతుంది. తర్వాత రోజు స్కూల్ వెబ్సైట్లో ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది, యున్సియో సేమీ యొక్క ఎస్ఏని దొంగలించింది, అందువల్లే యున్సియో ఫస్ట్ పొజిషన్లో వచ్చిందని. ఇదే న్యూస్ని ప్రిన్సిపల్ చూస్తుంది, తను కూడా షాక్ అవుతుంది. దాంతోపాటు స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు యున్సియో గురించి తప్పుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. గాంగ్ చెంగ్ కూడా ఇదంతా చూస్తూ ఉంటాడు కాబట్టి స్ట్రైట్గా సేమీ దగ్గరికి వెళ్ళిపోయి ఈ పని చేసింది నువ్వే కదా, స్కూల్ వెబ్సైట్లో యున్సియో గురించి తప్పుగా రాయాల్సిన అవసరం నీకే ఉంటుందని అరుస్తాడు. అసలు నువ్వు ఇలా ఎలా అనుకుంటావు, ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా పర్లేదు, కానీ నువ్వన్నా నన్ను నమ్ముతావు అనుకున్నాను, కానీ ఇలా ఆలోచిస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనెందుకు యున్సియో గురించి తప్పుగా రాయాలనుకుంటాను, ఈ పని చేసింది నేను కాదు, అయినా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా నీకు లేదు అని అంటే ఫస్ట్ నుంచి నేను అనుకుంటూనే ఉన్నాను నీకు యున్సియో అంటే అస్సలు నచ్చదు, నువ్వు తన్ని చూసి జెలస్ ఫీల్ అవుతావని, అందుకే ఖచ్చితంగా నువ్వే ఈ పని చేసుంటావని. ఇంకా నిందని సేమీ పైన వేయడానికి ట్రై చేస్తాడు, కానీ సేమీ మాత్రం వీడికి ఎక్స్ప్లెయిన్ చేసినా సరే యూజ్ లేదని తను అనుకుంటుంది కాబట్టి ఇంకేం మాట్లాడకుండా అలా మౌనంగానే ఉండిపోతుంది. స్కూల్లో 10 మంది 10 రకాలుగా అనుకుంటున్నారు కాబట్టి ఈ రూమర్స్ అన్ని బాగా స్ప్రెడ్ అవుతూ ఉండడం వల్ల యున్సియో స్కూల్కి రాకూడదని నిర్ణయించుకొని ఇంట్లోనే కూర్చుంటుంది. యున్సియోకి ఏమైందో తెలుసుకోవడానికి గాంగ్ చెంగ్ యున్సియోని వెతకడానికి
స్కూల్ నుంచి బయటకైతే వెళ్తాడు కానీ పొరపాటున తనకి యాక్సిడెంట్ అవుతుంది. అక్కడే సేమి కూడా ఉండడం, ఈ యాక్సిడెంట్ని తన కళ్ళారా చూడడం, సేమి గాంగ్ చెంగ్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడం అంతా అయిపోతుంది. తర్వాత రోజు గాంగ్ చెంగ్ మెలకులోకి వస్తాడు. నన్ను ఇంటి వరకు ఎవరు తీసుకొచ్చారమ్మా అని అంటే, ఎవరో మీ స్కూల్లోనే ఒక అమ్మాయి తీసుకొచ్చిందిరా అని వాళ్ళ మమ్మీ చెప్పంగానే గాంగ్ చెంగ్కి అర్థమైపోతుంది సేమీని తీసుకొచ్చి ఉంటుందని. ఎందుకంటే అతని గురించి పట్టించుకునేది స్కూల్లో సేమి ఇంకా యున్సియోనే. యున్సియో అక్కడ దగ్గరలో ఉండదు, సేమీనే ఉండుంటుంది. కాబట్టి గాంగ్ చెంగ్ ఇలా గెస్ట్ చేసి అయితే సేమీ దగ్గరికి వెళ్తాడు. తనతో మాట్లాడటానికి ట్రై చేస్తాడు కానీ ఇవాళ సేమీ అతన్ని ఇగ్నోర్ చేసి అయితే వెళ్ళిపోతుంది. యున్సియో స్కూల్కి అయితే వచ్చిందని అందరూ కూడా విండో నుంచి చూసి మాట్లాడుకుంటూ ఉంటే గాంగ్ చెంగ్ కూడా చూస్తాడు విండో నుంచి. చూస్తే అక్కడ యున్సియో బేక్తో కలిసి స్కూల్కి వస్తుంది. వీళ్ళిద్దరు ఏంట్రా కలిసి తిరుగుతున్నారు, నా తల ప్రాణం తోక్కొచ్చేలా ఉంది, వీళ్ళిద్దరిని చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుందని గాంగ్ చెంగ్ మనసులో చాలా ఫీల్ అయిపోతాడు. ప్రిన్సిపల్ ఏమో సేమిని పిలిపించి స్కూల్ వెబ్సైట్లో న్యూస్ని స్ప్రెడ్ చేసింది నువ్వే అన్న విషయాన్ని మర్యాదగా ఒప్పుకొని సేమిని బెదిరించడం మొదలుపెట్టింది. అదే టైంకి యున్సియో అక్కడికి వచ్చి ఆ న్యూస్ని సేమి ఏమీ స్ప్రెడ్ చేయలేదు, ఆ పని చేసింది నేనే, మీరు ఎంత తప్పు చేశారో, సేమికి ఎంత అన్యాయం చేశారో అందరికీ తెలియపరచడానికే నేను ఈ పనిని చేశాను అని. సేమి ఇంకా వీళ్ళతో మాట్లాడడం వేస్ట్ అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న టైంలో యున్సియో అయితే వచ్చి సేమికి సారీ చెప్తుంది. నాకు అసలు నువ్వు నిజంగా అర్థం కావు, మంచిదానివో పిచ్చిదానివో, అందరికీ నువ్వే నచ్చుతావు, నేను ఎప్పుడు కూడా ఎవరికి నచ్చట్లేదు అని. కరెక్ట్గా అదే టైంకి గాంగ్ చెంగ్ కూడా వచ్చి యున్సియో నిజంగా ఈ పని చేసింది నువ్వేనా, సేమి అయితే ఏం తప్పు చేయలేదా, నేను అనవసరంగా సేమిని ఆ రోజు అన్ని మాటలు అన్నట్టున్నాను, సేమికి సారీ చెప్దాం అనుకుంటాడు కానీ సేమి ఇంకా గాంగ్ చెంగ్తో మాట్లాడాలనుకోవట్లేదు అనుకుంటా. తను గాంగ్ చెంగ్ని ఇగ్నోర్ చేసి అయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అందరూ వేస్ట్ ఫెలోసే అనుకొని స్కూల్లో కిక్ బాల్ కాంపిటీషన్ జరగబోతుంది. ఈ కాంపిటీషన్కి యున్సియోనే టీమ్ లీడర్గా అయితే ప్రకటిస్తారు. ఎవరు కూడా యున్సియో మాట వినకూడదని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే యున్సియో వాళ్ళ మమ్మీనే ప్రిన్సిపల్ అన్న విషయం ఈ పాటికి స్కూల్ మొత్తానికి తెలిసిపోయింది. ఆ రోజు యున్సియోకి అందరికన్నా తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు తను వేరే సెక్షన్కి పంపించకుండా పార్షియాలిటీ చూపించారు. ఇంకా ప్రిన్సిపల్ ఇంకా యున్సియో వీళ్ళిద్దరూ కలిసి సేమ్ ఈ విషయంలో ఎంత బ్యాడ్గా చేశారని విషయాలన్నింటినీ కూడా తలుచుకొని యున్సియోని అందరూ కూడా ఇప్పుడు ద్వేషించడం మొదలుపెట్టారు. అంతకుమించి ఇప్పుడు యున్సియో టీమ్ లీడర్ కాబట్టి తన మాటని ఎవరు కూడా వినకూడదని నిర్ణయించుకుంటారు. యున్సియో క్లాస్మేట్స్ అందరూ కూడా ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్కి వస్తారేమో అని ప్లే గ్రౌండ్లో అలా కదలకుండా సాయంత్రం వరకు అక్కడే నుంచి ఉంటుంది. వర్షం పడుతున్నా సరే అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వెయిట్ చేస్తూనే ఉంటుంది. గాంగ్ చెంగే అక్కడికి అయితే వచ్చి తన కోసం అంబ్రెలాని కూడా ఇస్తాడు. అంబ్రెలా తీసుకొని బేక్ కూడా వస్తాడు కానీ వీళ్ళిద్దరిని కలిసి చూసి అయితే అతనికి కోపం ఎక్కువ అవుతుంది. అక్కడి నుంచి కోపంగా కూడా వెళ్ళిపోతాడు. తర్వాత ఇద్దరు నూడిల్స్ తినడానికి అయితే వెళ్తారు. గాంగ్ చెంగ్కి లోపల మేమిద్దరం డేట్కి వచ్చామా ఏంటి, నాకు అలానే అనిపిస్తుందని తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడు. యున్సియోతో మాట్లాడుతూ ఎలాగోలాగా నేను క్లాస్మేట్స్ అందరినీ ఒప్పించి వాళ్ళందరినీ కూడా ప్లే గ్రౌండ్కి తీసుకొస్తాను, నువ్వు దీన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ తిరిగి ఇంగ్లాండ్కి వెళ్ళిపోద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. నేను మళ్ళీ తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోవడం నీకు ఇష్టం లేదా అని అడిగినప్పుడు యాక్చువల్గా నేను ఈ స్కూల్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ నువ్వు ఆ రోజు క్లాస్ లోపలికి ఎంట్రీ ఇవ్వడం చూసే నేను ఆ డెసిషన్ని వెనక్కి తీసుకున్నాను, ఈ స్కూల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నానన్న ఈ విషయాన్ని కూడా చెప్తాడు. ఇవాళ కిక్ బాల్ కాంపిటీషన్ అయితే జరగబోతుంది కానీ వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరు కూడా రాకపోవడంతో యున్సియో అదే ప్లే గ్రౌండ్లో నుంచొని బాధపడుతున్న టైంలో గాంగ్ చెన్ తన క్లాస్మేట్స్ అందరినీ కూడా ఒప్పించి తీసుకొచ్చేస్తాడు ఈ ప్లే గ్రౌండ్కి. గాంగ్ చెన్ యున్సియో ఏం తప్పు చేయలేదు, తన తప్పేమీ లేదు, అంతా కూడా ప్రిన్సిపలే చేసింది, యున్సియో ఎంత మంచి అమ్మాయో అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పాడు. అందరూ యున్సియో కోసం అయితే వచ్చారు కానీ గాంగ్ చెంగ్ ఏదో పిలిచేశాడని అయితే అస్సలు రాలేదు. వీళ్ళైతే ఈ మ్యాచ్ గెలిచేస్తారు. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత సేమి కూడా మన గాంగ్ చెంగ్ని క్షమించేస్తుంది. కాంపిటీషన్ అయిపోయిన తర్వాత బేక్ అయితే యున్సియో దగ్గరికి వచ్చి ఇవాళ రాత్రి డిన్నర్కి వెళ్దామని అడుగుతాడు కానీ యున్సియోకి గుర్తొస్తుంది రాత్రికి గాంగ్ చెంగ్ కూడా డిన్నర్కి పిలిచాడంట. ఇద్దరిలో మరి ఎవరు డిన్నర్కి వెళ్ళగలుగుతుంది, ఇద్దరు డిన్నర్స్కి వెళ్ళలేదు కాబట్టి ఈ బేక్తోనే వెళ్దాం అనుకుంటుంది. అందుకోసం గాంగ్ చెంగ్ దగ్గరికి వచ్చి చెప్తుంది కూడా మనం డిన్నర్కి ఇంకెప్పుడైనా వెళ్దాము అని. సరే నువ్వు నాతో డిన్నర్కి రాకపోయినా పర్లేదు కానీ ఇవాళ నేను కొంచెం సీరియస్గా మాట్లాడదాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు కన్ఫెస్ సంథింగ్ అని ఆలస్యం చేయకుండా తనకు ఒక ముద్దు పెట్టేసి ఐ లవ్ యూ కూడా చెప్పేస్తాడు. ఇదంతా కూడా బేక్ దూరం నుంచి చూస్తున్నాడు, వాడికి మండుతుంది. కోపంగా వచ్చి మన గాంగ్ చెంగ్ని పక్కకి నెట్టేస్తాడు కూడా. ఇంకా మా ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది యున్సియో అని బేక్ చాలా గట్టిగా అయితే అరుస్తాడు. యున్సియో కూడా చాలాసేపు ఆలోచించిన తర్వాత నేను ఆల్రెడీ ఒకసారి ప్రేమించాను, మన ఇద్దరికి బ్రేకప్ కూడా అయిపోయింది, మన ఇద్దరం నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఇద్దరికి కూడా అర్థం అవ్వాలి. ఆల్రెడీ ఒకసారి తెలిసి వచ్చిన తర్వాత కూడా నేను నిన్నే చూస్ చేసుకున్నానంటే నాకన్నా మూర్ఖురాలు ఇంకెవరు కూడా ఉండరు కాబట్టి నేనైతే గాంగ్ చెంగ్తోనే వెళ్ళాలనుకుంటున్నాను. గాంగ్ చెంగ్తో ఉన్నంతసేపు కూడా నేను చాలా ప్రశాంతంగా ఇంకా హ్యాపీగా ఉంటాను, అందుకోసమే గాంగ్ చెంగ్ని నేను ఇష్టపడుతున్నానని బేక్కి క్లారిటీగా చెప్పేస్తుంది. బేక్ అయితే ఒళ్ళుమండి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ గాంగ్ చెంగ్ స్టమక్లో బటర్ఫ్లైస్ వచ్చాయి
వచ్చేస్తున్నాయి అనుకుంటే తెగ సంబరపడిపోతాడు. యున్సియో ఇప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పిందా, నన్నే పిక్ చేసుకుంటా అనిందా అని. ఇద్దరు ఇలాగా కలిసి రోడ్ పైన నడుస్తూ ఉండడం కరెక్ట్గా ప్రిన్సిపల్ మ్యామ్ అయితే చూసేస్తుంది. ప్రిన్సిపల్ ఏంటి నా కూతురు వీడ్స్ తిరుగుతుంది ఏంటని వెంటనే యున్సియోని ఇంటికి తీసుకొచ్చి బ్యాండ్ బాజా ఇస్తుంది. అసలు నీకు ఇంకెవడు దొరకలేదేంటి, స్కూల్లో అంతమంది అబ్బాయిలు ఉంటే కరెక్ట్గా వీళ్ళే పట్టుకున్నావేంటి, వీడితో అసలు తిరగడానికి వీల్లేదు, వీడికి ఎంత దూరంగా అయితే అంత దూరంగా వెళ్ళిపోవడమే నాకు కావాల్సింది అని చాలా గట్టిగా అంటే యున్సియో కూడా వాళ్ళ మమ్మీకి తిరిగి కౌంటర్ చేస్తుంది. నువ్వు నా గురించి స్కూల్లో అందరికీ చెప్పకుండా దాచినన్ని రోజులు నేను ఎంత ఇబ్బంది పడ్డాను తెలుసా, దానివల్ల నేను ఎన్ని అవమానాలు ఫేస్ చేయాల్సి వచ్చింది, ఇదంతా కూడా నీ వల్లే. ఆ టైం లైన్ మొత్తం గాంగ్ చెంగే కదా నాతో ఉన్నాడు, గాంగ్ చెంగే నన్ను అందరికన్నా ఎక్కువ సపోర్ట్ చేశాడు, నేను అతన్ని ఎప్పుడు కూడా వదలాలనుకోవట్లేదని వాళ్ళ మమ్మీకి కూడా చెప్పేస్తుంది. స్కూల్ మొత్తానికి తెలిసిపోతుంది గాంగ్ చెంగ్ ఇంకా యున్సియో ఇద్దరు కూడా రిలేషన్షిప్లోకి వచ్చేసారని. ఈ విషయం సేమీకి తెలిస్తే ఆఖరికి గాంగ్ చెంగ్ నన్ను కాకుండా మళ్ళీ ఆ అమ్మాయిని చూస్ చేసుకున్నాడని తన మనసులో చాలా ఫీల్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత బేకి యొక్క పరిస్థితి చాలా దారుణంగా అయిపోతుంది. అతను చాలా ఇష్టపడిన యున్సియో అతన్ని పిక్ చేసుకోలేదు కాబట్టి అతను డిప్రెషన్లోకి పోయి ఉంటాడు. యాక్సిడెంట్ కూడా అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంట. ఈ విషయం యున్సియోకి తెలియంగానే గాంగ్ చెంగ్ని తీసుకొని హాస్పిటల్ వరకు వచ్చేస్తుంది. కానీ గాంగ్ చెంగ్ బయటే ఉందాం అనుకుంటాడు. యున్సియోని లోపలికి వెళ్తుంది. యున్సియో బేకి సారీ చెప్తుంది. నువ్వు నాకు ఎన్నిసార్లు కాల్ చేసినా సరే నేను ఒక్కసారి కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ రోజే కాల్ లిఫ్ట్ చేసి నీకు అంతా క్లియర్గా చెప్పేసి ఉంటే నువ్వు ఇంత డిప్రెషన్లోకి వెళ్ళి నీకు ఇలా యాక్సిడెంట్ జరుగుండేది కాదేమో అని అతనికి మళ్ళీ సారీ చెప్తుంది. నువ్వు కాదు నాకు సారీ చెప్పాల్సింది నేను, ఎందుకంటే నువ్వు నాకు ఆల్రెడీ నో చెప్పావు. నేను నీ మనసులో ఉన్న ఫీలింగ్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను, అయినా నేను నిన్ను గెలవలేకపోయాను. ఇది నా తప్పే అవుతుంది కదా, నీ తప్పు ఎలా అవుతుంది? నువ్వు గాంగ్ చెంగ్తో హ్యాపీగా ఉండు, ఇంకా పైనుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నీ జీవితంలో తల దూర్చాలని అస్సలు అనుకోను, నీ గురించి ఆలోచించడం కూడా తగ్గించేస్తానని అంటాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయినట్టే. యున్సియో బయట నుంచి వింటూ ఉంటుంది. టీచర్స్ ఇంకా ప్రిన్సిపల్ అందరూ కూడా రూమ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. బేక్ ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యాడు కాబట్టి ఫుట్బాల్ టీమ్ని ఎవరు లీడ్ చేస్తారో, బేక్ అంత క్యాపబిలిటీ ఉన్నది మన స్కూల్లో ఒకే ఒక్కడు, అది గాంగ్ చెంగ్. కానీ వాడిని తీసుకురావడం ఎవరికి కూడా ఇష్టం లేదని ఇలా మాట్లాడుతున్న టైంలో యున్సియో వినేసి వెంటనే గాంగ్ చెంగ్ దగ్గరికి వస్తుంది. నువ్వెందుకు ఫుట్బాల్ ఆడవని అడిగినప్పుడు, యాక్చువల్లీ ఫుట్బాల్ని నేనేం నా జీవిత లక్ష్యంగా పెట్టేసుకోలేదు, నేను ఒక ఫేమస్ ఫుట్బాలర్ మాత్రమే అవుదాం అనుకున్నాను. ఎందుకంటే మా నాన్న నన్ను ఏదో ఒక రోజు ఫేమస్ ఫుట్బాలర్ అయిన తర్వాతన్నా టీవీలో చూసన్నా నా దగ్గరికి మా అమ్మ దగ్గరికి వస్తాడనే ఆశతోనే. అయినా సరే ఇప్పుడు ఈ స్కూల్ ఫుట్బాల్ క్లబ్లో నుంచి నన్ను తీసేశారు కదా, నేను ఇంకా ఫుట్బాల్ ఆడలేను, మరీ ముఖ్యంగా ఈ స్కూల్లో అయితే ఫుట్బాల్ కలిసి ఎవరితో ఆడలేను, నా డ్రీమ్ని నేను అనిపేసుకోవాల్సి వస్తుందని చెప్పి బాధపడతాడు. యున్సియో ఇంటికి వెళ్ళి అమ్మ గాంగ్ చెంగ్ అందరికన్నా ఫుట్బాల్ బాగా ఆడతాడని తెలిసినా సరే ఎందుకు వాడిని టీంలో నుంచి తీసేశారని అంటే, మేమేమి గాంగ్ చెంగ్ని టీంలో నుంచి తీయలేదు, వాడే వాలంటరీగా వెళ్ళిపోయాడని అంటుంది. ఫుట్బాల్ అంటే అంత ఇష్టం ఉన్నవాడు చేతులు కట్టుకొని అంత సింపుల్గా వెళ్ళిపోయాడంటే నేనెలా నమ్ముతాను? అప్పటికి మీరు ఎన్ని పనులు చేసి ఉండి వాడిని ఎంత ఇసుకిస్తే కానీ అలాగా వెళ్ళిపోయి ఉండడు. అయినా సరే ఒకసారి వాడిని మళ్ళీ పిలిస్తే మీకు ఏం పోతుంది అని అంటే, నేనెందుకు పిలవాలి వాడిని, అది ఎప్పటికీ కూడా జరగదని అంటుంది. కానీ చిన్న పాజ్ ఇచ్చి జరగడానికి ఒకే ఒక్క మార్గం ఉంది అని ఎందుకు ఒక చిన్న స్మైల్ ఇచ్చి అంటుంది. సీన్ ఇక్కడే కట్ అవుతుంది. తర్వాత రోజే ప్రిన్సిపల్ అయితే గాంగ్ చెంగ్ని మళ్ళీ తిరిగి ఫుట్బాల్ టీంలో జాయిన్ అయిపోమని అడుగుతుంది. గాంగ్ చెంగ్ ఈ న్యూస్ తెలుసుకొని విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదే గుడ్ న్యూస్ని వచ్చి యున్సియోకి కూడా చెప్దాం అనుకుంటే యున్సియో అతనితో సరిగ్గా మాట్లాడలేదు, ముందులా బిహేవ్ చేయకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉంది. ఇదంతా ఇంకెవరి పనో కాదు, ప్రిన్సిపల్ యొక్క షరత్ అయ్యే ఉంటుంది. ప్రిన్సిపల్ యున్సియోకి ఒక కండిషన్ని పెట్టి ఉంటుంది. నేను మళ్ళీ తిరిగి గాంగ్ చెంగ్ని ఫుట్బాల్ టీంలోకి ఇన్వైట్ చేస్తాను, నువ్వు వాడికి దూరం అయిపోవాలి, తిరిగి నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలి, అక్కడే ఇంకా చదువుకోవాల్సి ఉంటుందని. ఈ షరతుకి ఒప్పుకుంది, ఎందుకంటే గాంగ్ చెంగ్ ఫుట్బాల్ ఆడాలని చాలా ఆశపడుతున్నాడు కాబట్టి. రాత్రి యున్సియో గాంగ్ చెంగ్కి షూస్ని గిఫ్ట్ అయితే ఇస్తుంది. రేపు నువ్వు ఇదే షూస్ని వేసుకొని గోల్ చేయాలని కూడా చెప్తుంది. నువ్వు నాకు ఇప్పుడే గిఫ్ట్ తెచ్చేసావా, నేను నీకు రేపు ఒక మంచి గిఫ్ట్ ఇస్తానని గాంగ్ చెంగ్ అయితే అంటాడు. కానీ యున్సియో మనసులో రేపు నువ్వు ఇచ్చే ఆ గిఫ్ట్ని తీసుకోవడానికి నేను ఇక్కడ ఉండను, పొద్దున్నే మా మమ్మీ నన్ను ఇంగ్లాండ్ పంపించేయడానికి అన్ని ప్లాన్లు వేసేసిందని మనసులో అయితే కొంచెం ఫీల్ అయ్యి అనుకుంటుంది. తర్వాత యున్సియో సేమీ దగ్గరికి వచ్చి ఒక డైరీని అయితే ఇస్తుంది. ఈ డైరీ రేపు మ్యాచ్ అయిపోయిన తర్వాత గాంగ్ చెంగ్ చేతిలో పెట్టు, నేను ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళిపోతున్నానని సేమీకి కూడా చెప్తుంది. కానీ ఈ సేమీ ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే డైరీని తీసుకుని వెళ్ళి గాంగ్ చెంగ్ చేతిలో పెట్టేస్తుంది. ఎందుకంటే వన్ లాస్ట్ టైం అయినా గాంగ్ చెంగ్ ఆ యున్సియోని వెళ్ళి కలవగలుగుతాడని. అలా వాళ్ళిద్దరూ కలవకుండానే విడిపోవడం సేమీకి కూడా ఇష్టం లేదు కాబట్టి ఈ పని చేసి ఉంటుంది. డైరీ తీసి చదవంగానే యున్సియో వెళ్ళిపోతుందని అతనికి
అతనికి అర్థమవుతుంది. గాంగ్చెంగ్ పరిగెత్తుకుంటూ ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోతాడు. ఎయిర్పోర్ట్కి వచ్చిన గాంగ్చెంగ్ యున్సియో యున్సియో అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. యున్సియో అతని ముందుకైతే వచ్చి నుంచొని, ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నావు, నీ గొంతు పోతుంది, చిన్న ఎయిర్పోర్టే కదా, నువ్వు మెల్లగా పిలిచినా నాకు వినబడుతుంది అని అంటుంది. వన్ లాస్ట్ టైం నువ్వు నాకు ఒక గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా, నీకు అంతగా వెళ్ళాలని ఉంటే అని అన్నప్పుడు, నేను నీకు గుడ్ బై అయితే చెప్పట్లేదు, ఎందుకంటే మన ఇద్దరం విడిపోవట్లేదు, ఇప్పుడు నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను, మనం త్వరలో మళ్ళీ కలుస్తాం కాబట్టి ఆ గుడ్ బై అనే పదం వాడాలనుకోవట్లేదు, అందుకే చెప్పలేదని అంటుంది. నువ్వు ఎప్పుడైతే ఒక గొప్ప ఫుట్బాలర్ అవుతావో, నేను ఆ టైంకి ఒక మంచి కామిక్ ఆర్టిస్ట్ని కూడా అవుతాను, ఆ టైంకి మన ఇద్దరం మళ్ళీ కలుద్దాము, అప్పటి వరకు నన్ను మర్చిపోకు, నేను కూడా నిన్ను మర్చిపోను, ఇంకొక అమ్మాయితో తిరగడానికి ట్రై చేస్తే కాళ్ళు ఇరక్కొడతాను, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మరి అని ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చి ప్రేమగా బాయ్ అయితే చెప్పి అయితే అక్కడి నుంచి బయలుదేరుతుంది. యున్సియోని ఇంగ్లాండ్ వెళ్ళే కన్నా ముందు ఆఖరిసారి కలిసినందుకు గాంగ్చెంగ్ హ్యాపీగా ఉన్నాడు కాబట్టి అదే హ్యాపీనెస్తో అయితే వచ్చి ప్లే గ్రౌండ్లో అతను చేయాల్సిన గోల్ని కూడా చేసి ఇవాల్టి మ్యాచ్ని గెలిచేస్తాడు. ఇదే స్వీట్ ఎండింగ్తో ఈ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఎండ్ అవుతుంది. మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో ఉంచండి.